నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరగనున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించవలసిందిగా గవర్నర్ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఆమె కార్యాలయంలో పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు కలిసి అభినందించారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కొత్తపేటలో జరిగిన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయన్నారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై స్ఫూర్తిగా నిలిచారన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, శనక్కాయల ఉమాశంకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, చిట్టిబాబు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసుకొని మూడోసారి హ్యాట్రిక్గా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరికీ ధైర్యం నింపుతూ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నేనున్నానంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలకు, ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడి స్ఫూర్తితో ప్రతి ఒక్క యువకుడు కూడా, ఎందుకంటే ఇప్పటికి 61 సంవత్సరాలు వచ్చినా కూడా 109 సినిమాలు చేసి ఇప్పటికి కూడా అనేక మంది యువ హీరోలతో పాటు తను కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక సినిమాలు నటిస్తూ యువకులకు ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు తప్పకుండా రాజకీయాలనే కాకుండా జీవితంలో ఆయన మరింత అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నవభారత్ నగర్ లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కేక్ కట్ చేసి పెమ్మసాని చంద్రశేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ లో పెమ్మసానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అమరావతి అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. రానున్న రోజుల్లో పెమ్మసాని జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో మనవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గుంటూరు ప్రజలు అమరావతి ఏ విధంగా పరుగులు పెడుతుంది అన్న దానికి ఒకే ఒక్క నిదర్శనం ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర మంత్రి హోదా రావటం. వారు అత్యున్నత స్థాయిలో ఈ గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా యువత విద్యార్థి లోకానికి ఒక ఆదర్శవంతంగా నిలవాలని, ఇప్పటికే ఆయన అమెరికాలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఆ కంపెనీని తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలో ఆయనకి మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఇవాళ ఆయన కేంద్ర మంత్రి రావడం మా అందరికీ శుభదాయకం. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు కోరాయి. దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. సిద్ధార్థ్ నగర్లోని అంబటి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయన చిత్రపటానికి చీర, పూలు, బొట్టు ఇచ్చి నిరసన తెలిపారు.
వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కులేని స్థితిలో అంబటి రాంబాబు ఉన్నారన్నారు. పట్టిసీమ పోలవరాన్ని పూర్తి చేయమని పదవి ఇస్తే ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు ఆయన కుటుంబంపై ఆరోపణలు చేశారన్నారు. మరోసారి అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే గుర్తుపెట్టుకో రాంబాబు, ఏం చేశావు నువ్వు? 2.5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా? పట్టిసీమ గురించి నీకు తెలుసా? నీకు తెలిసింది ఒకటే, ఈ వైసీపీ కేబినెట్లో తెలిసింది ఒకటే, రాజకీయంగా విమర్శలు చేయాలి. కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో భాష్యం విద్యార్థులు తమ సత్తా చాటారు. సాయి యశ్వంత్ రెడ్డి జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో 50వ ర్యాంక్, 62వ ర్యాంకును సాధించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 100లోపు 12, 200లోపు 20, 500లోపు 51, 1000లోపు 86 ర్యాంకులను తమ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారని తెలిపారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. సాయి యశ్వంత్ రెడ్డి, జిష్ణు సాయిలకు 5 లక్షల నగదు బహుమతిని భాష్యం రామకృష్ణ అందించారు. ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అదే డిఫరెంట్ కేటగిరీలో అయితే సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఐఐటి బాంబేకి సెలెక్ట్ అవుతారు. వీళ్ళు ఇద్దరు. అట్లాగే మిగతా అన్ని కేటగిరీస్ చూస్తే సాయి యశ్వంత్ రెడ్డి 5th ర్యాంకు, గౌతమి 19th ర్యాంకు, శ్రేయ 23rd ర్యాంక్, కె జాషువా వివేక్ 26th ర్యాంక్, జి జాన్ 36th ర్యాంక్, ఎం అర్జున్ కుమార్ 37th ర్యాంక్, కె హర్షిత 43rd ర్యాంక్, కె చైతన్య 52nd ర్యాంక్, పి శ్యామ్ 61st ర్యాంక్, డి భరత్చంద్ర 86th ర్యాంక్. ఇవి 100 లోపు తెచ్చుకోవడం జరిగింది. మా క్యాంపస్లో మాకు పెట్టే ఎగ్జామ్స్, మేము రాసే ఎర్రర్స్, మాకు వేసే షెడ్యూల్స్ ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నేను ఎప్పుడైనా డిప్రెస్ అయినప్పుడు కానీ, అన్ఈజీగా ఫీల్ అయినప్పుడు కానీ మా టీచర్స్ నన్ను గైడ్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సక్సెస్ సాధించడానికి నాకు హెల్ప్ చేసిన మా టీచర్స్కి, ఫ్యాకల్టీకి, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం నేను భాషలోనే చదివాను. ఇంటర్మీడియట్లో స్టార్టింగ్ నుంచి మాకు ఇచ్చిన క్లాసెస్, చెప్పిన క్లాసెస్ ఇంకా స్టడీ మెటీరియల్ కూడా మా ఫ్యాకల్టీ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంకా గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. వీక్లీ టెస్ట్స్ పెడతారు. ఇంకా క్యూనేటివ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్స్ అన్నీ పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అవి చెప్తూ ఉంటారు. నా ఈ సక్సెస్కి హెల్ప్ చేసిన టీచర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరికీ నా థ్యాంక్స్. పునీత ఆంటోనీ 34వ వార్షికోత్సవ వేడుకలు నగరంపాలెంలోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గుంటూరు మేత్రాసన పీఠాధిపతి రెవరెండ్ బిషప్ చిన్నబత్తిన భాగ్యయ్య హాజరై మాట్లాడుతూ విశ్వాసుల కోరికలను తీర్చే అద్భుతాల ఆంటోనీ వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనటం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. 34 ఏళ్లుగా కథోలిక విశ్వాసుల కోరికలను తీరుస్తూ పునీత ఆంటోనీ భక్తుల నీరాజనాలను అందుకుంటున్నారన్నారు. ముందుగా పురవీధుల్లో ఆంటోనీ వారి తేరు ఊరేగింపు వైభవంగా జరిగింది. క్రైస్తవ గీతాలాపన చేశారు. వేడుకలకు పుణ్యక్షేత్ర విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కొచ్చెర్ల జ్యోతిరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు పిల్లి ఆంటోనీ, చిన్నయ్య, రాజారెడ్డి, ఇన్నారెడ్డి, గోవిందరాయన్న, సంఘ పెద్దలు, కథోలిక విశ్వాసులు పాల్గొన్నారు. మంగళవారం కూడా వాళ్ళు కొన్ని సాక్ష్యాల ద్వారా వాళ్ళు జరిగినటువంటి మేలులను వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ విధముగా పునీత అంతోని వారు ఎవరు అనేది ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఆస్తిపాస్తులను వదులుకొని మరి పేదలకు సాయం చేయాలన్నటువంటి విధంగా ఆయన మరి దేవుని యొక్క ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిని కోరుకొని దేవుణ్ణే వరంగా పొందినటువంటి వాడు ఆయన. యేసు ప్రభువునే తన దర్శనంలో చూసుకున్నటువంటి వాడు ఆయన.
ఆయన ఆశీర్వాదాలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ప్రసంగాలు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చేటువంటి వ్యక్తి, ఎంతోమందిని మార్చినటువంటి వ్యక్తి. ఈ ప్రకృతిలో కూడా కొన్ని జంతువులు కూడా ఆయన చెప్పేటువంటి ప్రసంగాలు అవి కూడా తల ఊపుతూ మాకు అర్థమైందని తెలియజేసేటువంటి విధముగా ఈ గొప్ప వ్యక్తి ఎన్నోసార్లు తన యొక్క ప్రసంగాల ద్వారా ప్రజలను అటు నేచర్ను కూడా ప్రభావితం చేయగలిగేటువంటి శక్తిని పొందినటువంటి వాడు. పునీత అంతోని వారి వార్షికోత్సవ మహోత్సవానికి వచ్చేసినటువంటి మా గుంటూరు మేత్రాన్లు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య ఏలిన వారిని ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వేలాది మంది భక్తుల కోసం ఈరోజు వారు ప్రార్థన చేయబోతూ ఉన్నారు, దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నారు. వారి ప్రార్థనల ద్వారా, అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా వచ్చిన భక్తులందరూ కూడా శాంతి సమాధానాలతో సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్ళాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.